డబల్ అయ్యే అవకాశం ఉంది. శ్రీశైలంలో 2 లక్షల మంది వచ్చారు 24లో, ఇవాళ 6,50,000 మంది. కాళహస్తిలో 2,39,000 వస్తే 3,25,000. కోటప్పకొండ శివరాత్రి 1,98,000 వస్తే ఈ సంవత్సరం 2,88,000. రాష్ట్రంలో 54 ఆలయాల్లో 2024లో 16 లక్షలు వస్తే ఈరోజు 25 లక్షల మందికి ప్రజలు పెరిగారు, భక్తులు పెరిగారని ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఇన్ని విధాలుగా ఆలయాల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, భక్తుల యొక్క తాకిడి పెరుగుతుంది. ఆ స్వామి ఆశీస్సుల కోసం, ఆ తల్లి దీవెనల కోసం ఎక్కడెక్కడి నుంచో 4 మూలల నుంచి ప్రజలు ఇవాళ ఆలయాలకు వస్తున్నారు, సేవించుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అందులో భాగమే ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ చేజర్ల మండలంలో అనేక ఆలయాలకి DDNS ఇచ్చాం, దోపుదీప నైవేద్యం. CGFలో పునర్నిర్మాణం చేపట్టాం, శ్రీవాణిలో కొత్త ఆలయాలను నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో ఉన్న సామాన్య ప్రజలకి ఒక దైవభక్తి, ఒక ఆధ్యాత్మికత, ఒక వైదిక ధర్మాలను, సనాతన ధర్మాలని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇంత పెద్ద ఆలయాల నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడే చెప్పారు, చిత్తలూరులో 600 సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఆలయం ఇటీవలే దెబ్బతిన్నది, పాడైపోతుంది. అంటే దాని పునర్నిర్మాణానికి ఇవాళ నిధులు ఇచ్చి పని మొదలుపెట్టాం. చేజర్ల అలాగే, పెరుమాళపాడు చెప్పాను, అదైతే ఇసుకలో కూడిపోయింది. ఇవాళ వాటి అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన, మన నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి సహకారం కావాలి. ఆలయం కట్టడం మా ధర్మం, ఆలయం నిర్మాణం చేయడం మా కర్తవ్యం. ఆలయంలో పూజాది కార్యక్రమాలకి వేద పండితుల్ని నియమించడం మా బాధ్యత. కానీ దాన్ని అన్ని విధాలా మీరు అమలు చేసుకోవాలి, వాడుకోవాలి. ఆ స్వామి యొక్క సేవలో మీరందరూ తరించాలి, మీ కోరికలు స్వామికి చెప్పుకొని తీర్చుకోవాలి. మీ భవిష్యత్ తరాలకు కూడా ఈ ఆలయాలు ఉపయోగపడాలనే మంచి సంకల్పంతో ఇవాళ ఇన్ని రకాలుగా ఈ ఆలయాల పనులు మొదలుపెట్టి చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.